పరలోకం నుంచి దేవుని దూత వారి మధ్యకు దిగి వచ్చినట్లుగా, వారితో మాట్లాడినట్లుగా ఎంత గొప్ప ప్రార్థన చేశారు వాళ్ళు. దేవుని దూత దిగి వచ్చింది వారి కొరకు. దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఆ దూత ద్వారా వారిని దర్శించాడు, వారికి బహుమానం అనుగ్రహించాడు. మనోహ ప్రార్థన చేస్తే మనోహకి జవాబు ఇచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో మనం కూడా దేవుని ప్రత్యక్షత కొరకు ప్రార్థన చేయాలి. దేవుని ప్రత్యక్షత కొరకు, ప్రభువా నన్ను దర్శించు, నన్ను బలపరచు, నాతో మాట్లాడు. దేవుని ప్రత్యక్షత కోరుకుందాం మనం. ముఖ్యంగా దేవుని దర్శనం కోరుకుందాం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేయమంటున్నాడు, ఎలా జీవించమంటున్నాడు, ఎలా బ్రతకమంటున్నాడు, ఈ